వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందులో మై డియర్ దొంగ కూడా ఒకటి. స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు నుండి ఆహా!లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి. విశాల్, నిఖిల్ గాజుల ఓ డాక్టర్. అతనితో రిలేషన్షిప్లో ఉంటుంది సుజాత. అయితే విశాల్ ఏదో ఒక కారణం చెప్పి సుజాతని ఇగ్నోర్ చేస్తుంటాడు. అది ఆమెకు ఆలస్యంగా అర్థమవుతుంది. దీంతో బాధపడుతూ ఆమె ఇంటికి వస్తుంది. ఆ టైంలో ఆమె ఇంట్లో సురేష్ అనే దొంగ పడతాడు. అతన్ని చూడగానే ఆమె షాక్కి గురవుతుంది. అయితే తర్వాత సురేష్ కథ విని అతనికి ఇంప్రెస్ అవుతుంది సుజాత. ఆ తర్వాతి రోజు సుజాత బర్త్డే. దీంతో ఆమెకు విషెస్ చెప్పేందుకు సుజాత బాయ్ ఫ్రెండ్ విశాల్, సుజాత బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి బాయ్ ఫ్రెండ్ వరుణ్లు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి వెళ్లిపోతానని సురేష్ సుజాతకి చెప్పినప్పటికీ ఆమె వినదు. ఏమీ కాదులే అని ఉండమంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. అభినవ్ గోమటం నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఎప్పటిలానే తన కామెడీ టైమింగ్తో వన్ మెన్ షో చేసేశాడు. ఎక్కడా కూడా అతని హై అనేది తగ్గలేదు. ఎక్కువ శాతం కూడా అతనే కనిపిస్తాడు. ఇక శాలిని కొండెపూడి లుక్స్ ఎలా ఉన్నా కామెడీ టైమింగ్తో మెస్మరైజ్ చేసింది. ఇక దివ్య శ్రీపాద మరోసారి తన సెటిల్ పెర్ఫార్మెన్స్తో మంచి మార్కులు వేయించుకుంది. నిఖిల్ గాజుల కూడా పర్వాలేదు అనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ నటనతో పాస్ మార్కులు వేయించుకున్నారు. దర్శకుడు బిఎస్ సర్వాంగ కుమార్ ఎంపిక చేసుకున్న పాయింట్ పెద్ద వెయిట్ ఉన్నది ఏమీ కాదు. చాలా సింపుల్ కథ. దానికి తగ్గట్టే సన్నివేశాలు కూడా చాలా ఎంగేజింగ్గా రాసుకున్నాడు. కామెడీ కూడా సమపాళ్లలో ఉంది. డైలాగ్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగానే ఉన్నాయి. అజయ్ అరసాడ సంగీతం బాగానే ఉంది. ముందుగా చెప్పుకున్నట్టు మై డియర్ దొంగ చాలా సింపుల్ కథతో రూపొందింది. ఎమోషనల్గా డెప్త్ లేకపోయినా కామెడీతో టైం పాస్ చేయిస్తుంది. రన్ టైం కూడా తక్కువే కాబట్టి ఈ వీకెండ్కి IOTT లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఒకసారి చూసేయండి. దీనికి మా IOTT సంస్థ ఇచ్చే రేటింగ్ 2.5. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.